హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం మనము. ఒక ఎడారిలో ఒక మనిషి వెళ్తున్నాడు. వెళ్తూ 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 అక్కడ ఏదో తన ఇసుక రేణువులో ఒక దీపం కుండి ఒకటి తగిలింది అనమాట. ఆ దీపం బుడ్డిని ఓపెన్ చేయగానే అక్కడ నుంచి ఒక రాక్షసుడు బయటికి వచ్చాడు. బయటికి రాగానే జీ హుజూర్ అనుకుంటూ వచ్చి మీకేం కావాలో చెప్పండి అనేసి తక్షణమే చెప్పడం జరిగింది. అక్కడున్న ఆ యొక్క ఒక్కసారిగా భయపడి నేను ఏం చెప్పాలి అని అనేసి నాకు ఒక బిల్డింగ్ కావాలి అని అన్నాడు. బిల్డింగ్ వచ్చేసింది. నాకు తినడానికి ఇప్పుడు తిండి కావాలని అన్నారు. తిండి వచ్చేసింది. వామ్మో ఇంకా కొద్దిసేపు అయితే వీడు నన్ను మింగేసేలా ఉన్నాడే అనేసి అనుకున్నాడు. వాడిని మింగేయడం జరిగింది. సో ఈ కథ ఇన్సిడెంట్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం రావడం జరుగుతుంది. అది రావడంతో పాటు మీరు కోరుకున్న కోరికలైనా సరే ఏదైనా సరే నెరవేరడం జరుగుతుంది. ఒక్కసారిగా మీకు నెరవేరడంతో మీరు భయపడతారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం, ఇది వస్తే ఇది నిజమేనా అనేసి మళ్ళీ మీరు భయపడినట్టయితే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మన సబ్జెక్ట్లోకి ఎంట్రీ వచ్చిన తర్వాత ఒక్కసారి మనము గుర్రపు సవారీ మీద ఎక్కడం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే నువ్వు ఒక్కసారి గుర్రపు సవారీ పగ్గాలు పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళావు అనుకో, అది వెళ్తూనే ఉంటుంది. అలాగే మన సబ్జెక్ట్ కూడా. సబ్జెక్ట్ అనేది అనంతం. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎప్పటికైనా ఇది అంతం కానిది, ఇది ఎప్పుడూ ఉండేది. అంటే ఇది శాశ్వతం, ఇది సత్యం. సత్యం అంటే ఇలానే ఉంటుంది. మీకు ముందే చెప్పాను, నేను లాంగ్ వీడియోస్లో చెప్పాను చాలా మటుకు. సత్యంతో ప్రకాశించండి అనేసి. సత్యంతో ప్రకాశించండి అని అంటే నిన్ను నువ్వు బేరీ చేసుకొని నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు అలా ఉండు. నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేసుకో, నీకు నచ్చినట్టుగా ఉండు. నీ జీవితానికి నువ్వే కర్తవు. కర్మ, క్రియ. అంటే నిన్ను మించిన గొప్పవాడు ఇక్కడ ఎవరూ లేరు. దాన్ని ఫస్ట్ మీరు నమ్మినట్టయితే ఖచ్చితంగా మీకంటూ మీరు ఉన్నతంగా ఎదగడం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మన యొక్క సబ్జెక్ట్లో మాత్రం డబ్బు, సంపద, ఐశ్వర్యం ఇవి మాత్రమే ఉంటుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యమే కాదు, ప్రతి ఒక్కటి మన సబ్జెక్ట్లో రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే మన వీడియోస్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ యూనివర్స్. బాయ్.